మాధవీలతల వివాదం కొనసాగుతుంది. సినీ నటి మాధవీలత మా అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేసింది. అసలు ఫిర్యాదు ఏం చేశారు, ఆమె ఏం డిమాండ్ చేస్తుందన్న అంశాలు కూడా మనం తెలుసుకుందాం. చెప్పండి మాధవీలత గారు, ఇంకా వివాదం కొనసాగుతుంది, మీరు మా అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేశారు. అసలు ఫిర్యాదు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటి, మీ డిమాండ్ ఏంటి? ఫిర్యాదు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నన్ను సినిమా అమ్మాయి అని చెప్పేసి ఫస్ట్ ఈ సినిమా వాళ్ళందరూ అంతే, ఈ సినిమా వాళ్ళు ఇట్లే తిరుగుతారు, సినిమా వాళ్ళు అట్లనే బతుకుతారు, అండ్ ఇంకోటి సినిమాల్లో ఏదో పూలేసుకొని కనిపించేస్తే దాని కింద నేకెడ్గా ఉంటారు, అలాంటి వ్యాఖ్యలన్నీ చేశారు. సో అది ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. లేకపోతే ఇంకోటి కదా, ఓన్లీ నేను పాలిటిక్స్లో ఉంటే మేబీ అది మెన్షన్ చేసి తిట్టేవాళ్ళు. రెండు తిట్టారు, సినిమా పార్టీ రెండు మిక్స్ చేసి తిట్టారు. బట్ మొదటగా ఇది మెన్షన్ చేశారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ నుంచి ఖచ్చితంగా కండెమ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ ఎదురవుతూ ఉన్నాయి సినిమా వాళ్ళ మీద. వీళ్ళు ఇంతే, కొంచెం గ్లామరస్ డ్రెస్ వేసుకుంటే వీళ్ళు ఇంకా చెడిపోవడానికి రెడీ అయిపోయారు అంతే తప్ప, సో అదొక గ్లామరస్ డ్రెస్ ఇష్టపడి వేసుకున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఆలోచన చేయట్లేదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మీ, నా పాటికి నేను జాబ్ చేసుకుంటున్నాను, ఇప్పుడు కాదు 2015 నుంచి నేను జాబ్ చేసుకుంటూనే ఉన్నాను. అది నా ఫ్రెండ్స్కి, నా వెల్ విషర్స్కి, ఇండస్ట్రీలో చాలామందికి కూడా తెలుసు. సినిమా ఇండస్ట్రీ అనేది నాకు ప్యాషన్. ఇక్కడ బతుకు తెరువు కోసం నేను రాలేదు, నా ప్యాషన్ కోసం వచ్చాను. ఓకే, నా నేచర్కి నాకు మేబీ ఇది వర్కౌట్ అవ్వలేదేమో, సో ఐ హ్యావ్ అదర్ ఆప్షన్. బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. చదువుకునేందుకు నేను డబుల్ మాస్టర్స్ చేశా, సో నా జాబ్ నేను చేసుకుంటున్నా. బట్ స్టిల్ అదే పదే పదే మళ్ళీ మాట్లాడుతుంటే నేను తీసుకోలేకపోతే నేను చాలా హర్ట్ అయ్యాను. ఎందుకో సోషల్ మీడియాలో ఎవడెవడో అంటూ ఉంటే ఒక నెల రోజులు చూస్తాను, నెల ఒకటో రోజు కౌంటర్ ఇచ్చి పడేస్తాను. కానీ బట్ పాలిటీషియన్స్ అన్నప్పుడు చాలామంది నమ్ముతారు, ఓ వీళ్ళకి చాలా తెలుసు, వీళ్ళు చాలా స్పై చేసి ఉంటారు, లేకపోతే స్ట్రింగ్ ఆపరేషన్లు చేసి ఉంటారు అని చెప్పేసి. సో మీడియా మొత్తం కలిసి నా మీద సంవత్సరం పాటు స్ట్రింగ్ ఆపరేషన్ చేసిన, దే కెనాట్ ఈవెన్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ ఎక్సెప్ట్ మై జాబ్. అలా నన్ను అన్నప్పుడు నేను చాలా హర్ట్ అయ్యా, చాలా ఎమోషనల్గా వీక్ అయ్యా. బట్ స్టిల్ మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యా. సో అక్కడ సామాజిక బాధ్యతగా మీరు మహిళలకు ఒక సందేశం, ఒక సూచన చేస్తున్న సందర్భంలో మరి పొలిటికల్ లీడర్లు ఈ విధంగా టార్గెట్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? పొలిటికల్ లీడర్స్ అంటే సినిమా వాళ్ళు అనగానే చెప్పాను కదా, సినిమా వాళ్ళు అనగానే వీళ్ళు ఇంతే. ఇంకోటి వచ్చేసి ఒక అమ్మాయిని నోరు మూపించాలంటే ఇంతకంటే పెద్ద పదం ఉండదు ఇంకా. సో దే కెన్ షట్ దేర్ మౌత్స్, అమ్మో నా మీద ఇంత నిందొచ్చేసింది, సో నోరు మూసుకొని మన పనులన్నీ మానేసి వెనక్కి వెళ్ళిపోయి ఏదో ప్లీజ్ అయ్యా అని చెప్పేసి కాలు పట్టుకొని బతిమలాడేసుకొని పనులు చేసుకుందాం అన్నారు. బట్ దే యాక్చువల్లీ నా వాయిస్ నోరు మూయించడం అనేది, అంటే నా నోరు మూయించడం అనేది వాళ్ళకి అవ్వదు. దే అనే రాంగ్ పర్సన్ని టచ్ చేశారు. నా కోసం నేను ఫైట్ చేసుకోకపోతే జీవితంలో ఇంకే అమ్మాయి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. ఏ ఆడవాళ్ళ సేఫ్టీ గురించి, ప్రాణ రక్షణ గురించి నేను మాట్లాడడం జరిగిందో దానికి చిన్న ఎలాబరేట్ చేసి చెప్తా అండి. నిజంగా ఏమీ జరగలేదు కాబట్టి ఓకే. ఇన్ కేస్ ఏమైనా జరిగి ఉంటే ఇదే మాట మాట్లాడతారా, అయ్యో పోకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి. అండ్ ఇంకా నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో పంపించారు, ఈవెన్ తాడిపత్రి అమ్మాయిలే పంపించారు కొంతమంది. ఏమో అక్కడ అంతమంది ఆడవాళ్ళని పిలిచారు, సో వాళ్ళు సీసీటీవీలో మొత్తం అదే కెమెరాలో రికార్డ్ చేసుకొని బాగున్న అమ్మాయిని పికప్ చేసేసి వాళ్ళు ఇంకా వేరే మన పొలిటికల్ లాబింగ్కి యూస్ చేసుకుంటున్నారేమో అని చెప్పేసి డౌట్లు కూడా వ్యక్తం చేశారు. నేను మొట్టమొదటి అఫ్కోర్స్ నాకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేశారు చాలామంది, వీఆర్ ఫ్రమ్ తాడిపత్రి అక్క, ఇక్కడ ఇలాంటి దందాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది. సో దాని నేపథ్యంలో వేడుకల్లో నిజంగానే అసాంఘిక కార్యకలాపాలు ఇంకా జరుగుతున్న నేపథ్యంలో మీరు మహిళలకు సూచన చేయాలనుకున్నారు? వేడుకల్లో జరుగుతున్నాయని మెన్షన్ చేయలేదండి. మై వీడియో ఈజ్ వెరీ క్లియర్. తిరిగి వచ్చే దారిలో ఎందుకంటే అది ఊరికి కొంచెం దూరంగా ఉన్నది కాబట్టి ఆన్ ద వే వచ్చేటప్పుడు మాత్రం మెన్షన్ చేశాను. నేను అసలు పార్కు గురించి కానీ ఇంకోటి గురించి కానీ మెన్షన్ చేయలేదు. ఆన్ ద వే ఏమైనా జరగవచ్చు కదా, అది కూడా మెన్షన్ చేశాను. మీరు తీసుకునేటటువంటి ఆ ట్రావెల్ ఏదైతే ఉందో, కారో ఆటోనో బైకో ఏదో ఒకటి సమ్వేర్ ఎల్స్ జరగవచ్చు అన్నాను. సో మన ప్రికాషన్ పైగా ఎందుకు అది చెప్పాల్సి వచ్చింది అనుకో, ఓన్లీ ఫర్ లేడీస్ అన్నారు కాబట్టి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఆడవాళ్ళు నష్టపోయేది మగవారి వల్లే, కానీ ఆడది ఏం చేసుకుంటే ఏం నష్టపోదు కదా, అందుకు చెప్పాల్సి వచ్చింది అంతే. సో మా అసోసియేషన్కి ఫిర్యాదు చేశారు, మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు కోరారు? మా అసోసియేషన్కి సంబంధించిన సభ్యులు ఏం రెస్పాండ్ అయ్యారు? చర్యలు తీసుకోమని నేనేం అడగలేదు. కండెమ్ చేయడం అన్నది కూడా చాలా చాలా పెద్ద విషయము. ఇక్కడ నాకు ఇండస్ట్రీ వాళ్ళు అన్యాయం చేస్తే నాకు న్యాయం చేయమని కోరొచ్చు, కానీ ఇండస్ట్రీని పెట్టి తిట్టారు కాబట్టి వాయిస్ రైజ్ చేయడం అన్నది మాకి చాలా చాలా ముఖ్యమైన విషయం. లేదంటే ప్రతిసారి ఇలానే అంటారు. ఎప్పుడైతే మా వాయిస్ రైజ్ చేస్తుందో, ఓ మనం ఈ సినిమా వాళ్ళని అనకూడదు, మా వాళ్ళు మన మీద పడిపోతారు అనే ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. ఒక వ్యవస్థను నడుపుకునేది ఎందుకు, ఆర్గనైజేషన్ని ఆ భయం క్రియేట్ చేయడం కోసం. నేను ఆ మోరల్ సపోర్ట్ ఒక్కటే అడిగా, ఆ మోరల్ సపోర్ట్ నాకు చాలా మంచిగా ఇచ్చారు. అండ్ ఫర్దర్గా కూడా మళ్ళీ డిస్కస్ చేసి దీని మీద ఇంకెవ్వరూ ఇలా మాట్లాడకుండా ఉండేలాగా, అంటే ఇప్పుడు పాలిటీషియన్స్ ఇంతకుముందు వేరే వాళ్ళు ట్రోలర్స్ వదిలేసేయండి, దట్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ టాకింగ్.
సో మా అసోసియేషన్ గతంలో కూడా అంతే అనేక మంది మహిళలు ఫిర్యాదు చేశారు. సో మహిళల కోసం ప్రత్యేక ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయడం కానీ మహిళల రక్షణ కోసం ఎలాంటి చర్యలు మా అసోసియేషన్ తీసుకోవాలని మీరు సూచిస్తారు? అది మీరు వాళ్ళని అడగాలండి, అంటే అది మీ నన్ను కాదు అభిప్రాయం కదా. ఏంటి? మహిళల ప్రొటెక్షన్ కోసం ఎగ్జాక్ట్లీ, అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయడం అన్నది. అండ్ ఇలాగ ఎవరన్నా మనల్ని అన్నప్పుడు అది ఖచ్చితంగా కండెమ్ చేసి ఉత్తగా క్షమాపణ చెప్పేసి, ఇప్పుడు ఇండస్ట్రీలో అన్నారు అనుకోండి, వాళ్ళకి ఆ రియలైజేషన్ క్రియేట్ చేయాలి, మీరు ఇంకొకసారి జీవితంలో ఏ ఆడపిల్లని అనకూడదు అని. సో ఈ రెండే చేయగలరు. ఒకటి, అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలి, తప్పుగా మాట్లాడినప్పుడు కండెమ్ చేయాలి. ఫైనల్గా మీరు అంటే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? జేసీ ప్రభాకర్ రెడ్డి మీద న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్తున్నారు. ఎలా ముందుకు వెళ్తారు? 100% లీగల్గానే వెళ్తానండి, ఇందులో అసలు డౌట్ ఏం లేదు. నేనేదో పెద్ద పెద్ద ఛాలెంజ్లు చూసుకుందాం రా, నేను కూడా రాయలసీమ ప్రాంతంలోనే పెరిగాను, నేను రాగి సంగటి నాటుకోడి తిన్నాను, నేను కూడా ఉల్లిగడ్డ కారము రొట్టె తిన్నాను, అంతే ఉంది. చిన్నప్పటి నుంచి నేను అంతే ఉన్నాను. నా 5 ఏళ్ల వయసు నుంచి నాకు 17 ఏళ్ల వయసు వచ్చే వరకు నేను కూడా రాయలసీమ ప్రాంతంలో వాటర్ తాగా. అందుకని నేను కూడా చిన్న చిన్న ఫ్యాక్షనిజం స్టోరీలు మా ఊర్లో కూడా చూసా, రక్తం కారేది చూసా, అన్నీ చూసా. అవి చూసే పెరిగిందాన్ని కాబట్టి నాకు భయం అంటే తెలీదు. కానీ అలా ఛాలెంజ్ చేయను. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐఎమ్ డీసెంట్, అందుకే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా అంతే. ఇది పరిస్థితి. తన న్యాయ పోరాటం అయితే జేసీ ప్రభాకర్ మీద కొనసాగిస్తా, క్షమాపణలు చెప్పినా సరే మరోసారి తనను కించపరిచే విధంగానే మాట్లాడు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మహిళలపైన దారుణంగా ఆరోపణలు చేసినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఖచ్చితంగా తాను న్యాయ పోరాటం చేస్తానని చెప్పి మాధవీలత, సినీ నటి, బీజేపీ నాయకురాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వెనుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.